1 plus 1 by 1 plus 1 by 1 plus 1 by 1 plus 1 by 1 plus 2 by n, రైట్. ఐదర్ మీరు క్వశ్చన్ నిచ్చెనాకారంలో ఉన్న భిన్నం నుంచి ఆన్సర్ రాబట్టవచ్చు. క్వశ్చన్ టు ఆన్సర్. టాప్ డౌన్ అప్రోచ్ అంటే క్వశ్చన్ నుంచి ఆన్సర్ లాపట్టవచ్చు. కానీ బెస్ట్ పద్ధతి ఏంటంటే బాటమ్ అప్ అప్రోచ్. ఆన్సర్ నుంచి క్వశ్చన్, మీకు ఆన్సర్ ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతూ వెళ్ళిపోతాయి సార్. క్వశ్చన్ ఆన్సర్ నుంచి క్వశ్చన్ ఆప్షన్ రాబట్టండి. నవ్వు ఇక్కడ చూడండి సార్. నవ్వు ఇక్కడ ఫస్ట్ చూడంగానే మీరు డైరెక్ట్గా క్వశ్చన్కి వెళ్ళకుండా లాజిక్ మీద సాల్వ్ చేద్దాం సార్. నవ్వు ఇక్కడ చూద్దాం. ఇది 1 by 1 plus అండ్ సో ఆన్. డినామినేటర్లో రైట్ హారము పెరిగింది. హారము పెరిగితే వాల్యూ ఏమవుతుంది? తగ్గుతుంది. కాబట్టి ఆన్సర్ 1 by 1 plus 1. ఆన్సర్ 1 plus 1. ఎందుకు సార్? ఇది ఆల్రెడీ 1 plus ఉంది. ఇది యాక్చువల్గా ఇది లేకపోతే, ప్లస్ లేకపోతే 1 by 1 ఎంత? 1. హారము పెరిగింది అంటే వాల్యూ తగ్గింది. ఆన్సర్ లెస్ దాన్ 2 ఉండాలి. ఆన్సర్ లెస్ దాన్ 2 ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. నౌ నేను ఇక్కడ రెండిట్లో స్ట్రక్ అయ్యాను. 82 by 51. నేను దీన్ని ఎలా రాసుకోవచ్చు? నౌ ఇక్కడ చూడండి సార్. ఆన్సర్ లెస్ దాన్ 2. ఆర్ యు ఆల్ విత్ మీ? సపోజ్గా రైట్ 82 by 51 రాసుకున్నాను అంటే ఇది 51 by 82. 51 ones are 51, మిగిలింది 31. ఇది 51. 31 ones are 31. ఇది 20. ఇది 31. 20 ones are 20, మిగిలింది 11. ఇది 20. 11 ones are 11, మిగిలింది 9. మిగిలింది 9. మిగిలింది 9. ఇది 2. 9 ones are 9. 9 ones are 9, మిగిలింది ఏంటి సార్? 2. నౌ ఇక్కడ ఎన్ని ఫ్రాక్షన్స్ ఉన్నాయి చూడండి. రైట్, నాకు ఎన్ని 1 ప్లస్లు ఉన్నాయి చూడండి. 1 1 1 1 1. రైట్, 4 1 2 3 4. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ఇక్కడ 1 ప్లస్ 1 2 3 4 5. 1 2 3 4 5. దాని తర్వాత 2 by 9. ఇది ఆన్సర్ ఎంత? 82 by 51. సార్ ఇది చూడంగానే 62 by 43 నేను తప్పని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది 43, ఇది 62. 43 ones are 43, ఇది 19. ఇది 50. 19 2s are 38. సెకండ్ వాల్యూ నాకు 2 రావాలి. అసలు ఇక్కడ 2కి సంబంధించి ఏ వాల్యూ కూడా లేదు. 62 by 43 తప్పు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏది కూడా చెయ్యాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ప్రాబ్లం కాబట్టి నీట్గా చెప్తున్నాను. రైట్, ఇక్కడ 1 ప్లస్ ఏది లేకపోతే 1 by 1 ఎంత? 2 అంటే లెస్ దాన్ 2. ఆన్సర్ లెస్ దాన్ 2 ఉండాలి. 81 by 29. 29 2ల 56. 2 కంటే ఎక్కువ. బి తీసేశాను. 33ల 90. డి తీసేశాను. 62 by 43. 82 by 51. నవ్వు ఇక్కడ చూడండి సార్. 62 by 43. రైట్, దాన్ని నేను 1 by నిచ్చెనాకారం అంటే 1 byగా రాసుకోవాలి. 1 by గా రాసుకుంటున్నాను. 43 by 62. 43 1ల 43. మిగిలింది ఏంటి? 19. 19 2ల 38. సెకండ్ వాల్యూ నాకు 2 ప్లస్ ఉండాలి. కానీ క్వశ్చన్లో 1 ప్లస్ ఉంది కాబట్టి ఇది ఆన్సర్ కాదు. ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ ఎలా చెయ్యాలి? అందరూ బండగా మీకు ఏం చేస్తారంటే టీచర్లు అందరూ బండగా ఇక్కడ 2 పెట్టుకోండి, ఇక్కడ 9 పెట్టుకోండి, ప్లస్ 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 చేసుకోండి అని అంటారు. లాజిక్ తోటి క్వశ్చన్ని సాల్వ్ చేయండి. లాజిక్ తోటి క్వశ్చన్ని సాల్వ్ చేయండి. రైట్, మూడోది ఎలా వచ్చిందో చూపెడుతున్నాను. ఫస్ట్ది ఎందుకు తప్పో చూపెడుతున్నాను. అందరూ రిప్లై చేయండి సార్. ఎవ్రీబడి కైండ్లీ రిప్లై. అన్ని క్వశ్చన్స్కి లాజిక్స్ ఉంటాయి సార్. ఆ లాజిక్ తెలియకుండా అడ్డదిడ్డంగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయకూడదు. అడ్డదిడ్డంగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయకూడదు. అందరికీ ఈ లాజిక్ క్లియర్ అయిందా? సెకండ్ వన్ ఇక్కడ కూడా చూడండి సార్. 1 by 1 plus 1 by 1 plus 1 by 1 plus. ఇక్కడ మనకు చూడంగానే కొన్ని ఆన్సర్ ఆప్షన్లు చాలా స్మార్ట్గా తీసేయాలి సార్ మనం. నవ్వు ఇక్కడ చూడండి సార్. ఇక్కడ ఫస్ట్ చూడంగానే కొంచెం మీకు అలవాటు అయిపోతే రైట్ మీకు చాలా ఈజీగా ఇది మొత్తము లేకపోతే ఇది 1 by 1. 1 plus 1 అంటే 2. హారము పెరిగింది. ఆన్సర్ లెస్ దాన్ 2. ఇదైతే కాదు.
ఇదైతే కాదు. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఆన్సర్. 163/103, 135/122. ఫస్ట్ స్టెప్లో ఉన్నాయి. ఇది 103, ఇది 167. 103 ఒకట్ల 103, ఇది 64, ఇది 103. 64 1s are 64. ఇది వస్తుంది, పక్కన పెడదాం. ఫస్ట్ 135/122, ఇది 122, ఇది 13. 122 1s are 122, మిగిలింది 13, ఇది 122. 13 8s are 104, ఇది పెరుగుతుంది, తీసేసేయండి. 147/99, ఇది 99, ఇది 147. 99 1s are 99, రైట్. మిగిలింది 48, ఇది 99. 48 2s are 96. నాకు 2కి సంబంధించి 8కి సంబంధించి ఏమీ లేదు. జస్ట్ నేను కన్ఫర్మ్ చేసుకుంటున్నాను సెకండ్ అండ్ థర్డ్ ఎందుకు తప్పు అని కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. అందరికీ అర్థమైంది కదా సార్? ఏ లాజిక్స్ ఏమీ లేకుండా అన్ని ప్లస్లు ఉంటే చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. 135/122. 122 1s are 122. 13 9ల కూడా 117 సార్. 9 ఇంకా 9 ఒకటి కంటే ఎక్కువ దాడుతుంది కాబట్టి సెకండ్ కాదు, థర్డ్ కాదు. అందరికీ ఈ లాజిక్ క్లియర్ అయిందా? క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ చెప్పే పద్ధతులు. ఫస్ట్ వన్, ఐ హోప్ ది ఆన్సర్ ఇట్ ఈజ్ క్లియర్.